అయితే మనం వెళ్ళిపోతాము. ఎందుకంటే ఇక్కడ విజ్ఞాసనాన్ని ప్రాంతం సబ్మిట్ చేశారు. డబ్బు ఇంట్లో చీకటి వెళ్ళిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు ప్యాచ్ పడిపోయిందండి. ప్యాచ్ కూడా డబ్బులు లేవు మా దగ్గర. దేవుడు స్తోత్రం కలుగుతుంది. ఒక అమ్మ నాకు ఆకలి అయిపోతుంది బాగాని అక్కడ సన్నిధి అయ్యాక ప్రార్థన చర్చిలోనే పెట్టమని ప్రార్థన చేయమన్నారు. అక్కడ వాక్యం ఇచ్చారని నాకు విజ్ఞాసరాన్ని. మరి అక్కడ లాగా ఒక హామీ అనుకుంటుందంట, ఏటుకొడి పక్కన ఉంది. అలా ఆయన లారీ డ్రైవర్ అంటే ఇప్పుడు కొట్టేస్తూ ఉంటారంట. అక్కడికి వచ్చి అయ్యగారు మీరు మా ఇంట్లో భోజనం చేయాలండి, రెండు అయ్యగారు ఉంది అంతే. ప్రార్థన అయిపోయాక సరే అమ్మని ఇద్దరం వెళ్ళామండి. ఎందుకంటే ఆకలితో ఉన్నాం కదా. మరి ప్రభు వాడి గారి ఆవిడికి కొంచెం అనేవి ఉందండి. మరి ఇది సరిపోదేమండి అమ్మ. అలా పర్లేదమ్మా పెట్టంటే మరి దేవుని స్తోత్రం ఇద్దరికీ సరిపోయిందండి. ఎందుకంటే 2 రెట్లు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టినట్లు పూర్తయింది. ఇద్దరు తినడానికి మిగిలిందండి. ఆవిడకి ఇచ్చారు దేవుడు. చాలా ఆవిడ ఏమంటుందండి అక్కడ సాక్ష్యం అయ్యగారు ఇంతే ఉందండి, ఇది వృద్ధి చేశారేమో దేవుడు, మీ ఇద్దరికి సరిపోదు ఒక్కరికే సరిపోద్ది అనుకున్నాను. పెట్టారు, వెళ్ళాము. వెళితే కొంత దూరం వెళ్ళేటప్పుడు చార్చిపడింది. ఆవిడ ఏం చేసిందంటే దేవుని స్తోత్రం కలుగునగాక నిడుదలు వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి ప్యాచ్ చేయించుకుని వెళ్ళేటప్పటికి చీకటిపోయింది. అడ్డదారు ఉన్నదండి. అడ్డదారు ఉంది. ఎక్కడి నుంచి అంటే పూర్మావి నుంచి వెళ్తే అడ్డదారి, భయంకరమైన అడ్డదారి అన్నమాట. కానీ వెళ్ళిపోతాం. చీకటి ఆడుతూ ఉంది. కన్ను చీకటికి ఎర్రపొద్దు వచ్చింది కిందకి ఉంటే మరి పిల్లరా ప్రభువారేమో మరి చెరుకు పోసుకుని మూత పెట్టుకున్నట్లు అంత చీకటి దాకా పోసుకునే వారు ఎవరు ఉంటారు అందులోనండి. అప్పుడు ఎదురు వస్తున్నారు మూత తీసుకుని. అక్కడ లోపల అంత మూత ఎవరెత్తారు? ప్రభువారేమో అంత మూత ఎత్తుకోలేదండి. ఒక్కడైతే ఎత్తుకుని ఆ కళ్ళలు ఎడదీసుకుంటూ లోపల నుంచి పెట్టుకొస్తే ఎక్కడికి వెళ్తారండి అన్నారు. అయ్యా ఇలాగా మా ధరం వెళ్ళిపోతుంది, దగ్గర ఉంటుంది కదా, ఇలాగ దారిలోనే మూసిపోయి గాలిదంకి సిరిగంతా పడిపోయింది, వెళ్ళలేరు మీరు అంటే మరి ఎలాగా వెళ్ళగలము? ఈయనన్నారు మాట్లాడుతున్న ప్రకాశరావు గారు, గడ్డ ప్రకాశరావు గారు. వెళ్ళండి, ఎలా వెళ్ళిపోదాం, దగ్గర దారి కదా, ఇంత దూరం వచ్చేసరికి నేను వెళ్ళాలంటే చాలా దూరము అన్నారు. సరే బాబు అన్న. నేను అనలేనండి. బైబిళ్ళు ఆయన అన్ని మూట కట్టేసి సైకిల్ కట్టేసుకున్నాడు. సైకిల్ వెళ్ళనెత్తలేదు, మనుషుల్ని వెళ్ళనెత్తలేదు. అడ్డంగా పడిపోయినాయండి కర్రలని, దారి లేదు, మూసేసింది. అలాగా చాలా బలమైన ఆయన. ఎలాగైతే సైకిల్ అక్కడెట్టి కర్రలన్నీ ఎరగదీసుకుంటూ దారి చూపించి అలా తీసుకువెళ్ళాడండి. సాక్ష్యం చెప్తున్నాను ఈ రోజు. మరి పిల్లరా అలాగే వెళుతుంటే నన్ను ఎప్పుడైతే సైకిల్ తీసుకెళ్తూ మళ్ళీ ఆ దారి అలా చేసుకుంటూ చాలా పాపం ప్రయాసపడి కష్టపడ్డారండి ఆయన. అలా తీసుకెళ్తే అక్కడ ముందుకెళ్తేప్పుడు తిరుమనే నేలమయ్య ఉందండి. అక్కడ నేలమయ్య అంటే ఇంకా అడ్డం ఏమి లేదు దానికి. అలాగెళ్తే అందులో పడిపోతున్నాయి. అలాగే వెళ్తాం, చీకటి కనపడతలేదు. అక్కడ దాకా వెళ్తానికి మీరు భయం కాదా, మీరు ముందు రాండి అన్నారు. నన్ను ముందు వెళ్ళేటప్పటికి నేనే లేవు అడగలాగా ఏమవుతాడు లోతుకుందని అలా చూసేటప్పటికి ఆయన వచ్చి కాబట్టి బాబు చచ్చిపోతుంది బాబు అంటున్నారండి. మరి అక్కడి నుంచి పక్క నుంచి అలాగే వెళ్ళిపోతే ఎందుకంటే కొన్ని కష్టాలు వస్తాయండి దేవుని బిడ్డలకి, కొన్ని శ్రమలు వస్తాయండి. దాన్ని తట్టుకోకపోతే మనము దేవుని బిడ్డలమే కాదు. కష్టాలలో సృష్టి కథపై సోగాక, కష్టాలలో సృష్టి కథపై సోగాక, నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు, నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు, దేవుని స్తోత్రం. కష్టం వచ్చేసిందని, నష్టం వచ్చేసిందని ప్రార్థన రాకుండా ఇంట్లో కూర్చుంటే నీ కష్టాలు తీరవు, నీ నష్టాలు కూడా తీరవండి. ఇవో వెళుతున్నాము. ఎలాగైతే చాలా సేపు ఆ తోటలో ఉన్నామండి, చెవి తోటలో ఉన్నాము. ఎలాగైతే ఎర్రకాలం పైకి ఒడ్డెక్కమండి, ఇశ్రాయేలు ఒడ్డెక్కినట్లు ఎక్కితేనమ్మా భయంకరమైన చీకటి. ఒకసారి మా మామగారు అన్నారు,
అక్కడ చెట్లు ఉంటాయి, నక్కలు ఉంటాయి, పీకి తినేస్తాయి, భయంకరమైన లంక అని చెప్పారు. అది జ్ఞాపకం వచ్చేసింది నాకు. మరి పిల్లరా అలాగే వెళ్ళగానే అంత పెట్టలు చెట్లు చేసిన చెట్లు పారన్నది లేదు, తిన్నది లేదు. సాక్ష్యం చెప్తున్నాను, ఇవాళ దేవుడు మమ్మల్ని ఎలా రక్షించాడో. ఇది ఎలా పొలం కాదండి. మరి అలాగా మేము వెళ్తుంటే సైకిల్ వదిలేదు, బైబిల్ వదిలేదు, బట్టలు కూడా తీసేసి ఆయనకి అందులో పెట్టేస్తానండి. అలాగే మోసుకొస్తున్నాడండి సైకిల్ వేసుకుని, భుజం మీద వేసుకుని. ముళ్ళ కంపల్లో అడిగేస్తుంటే పెట్టు చూడమని ఎగిరిపోతున్నాయి. ముళ్ళ కంపలు దారి లేదండి, అంకెక్కాం కానీ అసలు దారే కనపడతలేదండి. ఈయనక గీసిపోయిన కంపలను అలాగే దారి చేసి రండి ఇలా రండి తీసుకెళ్తున్నాడు. అలాగే వెళుతుంటే నక్కలన్నీ వెనకాల వచ్చేస్తున్నాయండి. నక్కలు వచ్చేసి మరి వచ్చేస్తున్నాయి వెనకాలకి. అక్కడికి వచ్చేస్తున్నాయి. అక్కడ బతుకుతాం మనం. పెద్దలని ఊరంటే ఇలా మూస్తే దాన్ని నోరు అవుతుందా అని ఊరు అలా మూసేస్తున్నాను నేను. నోరు అవుతుంది, అది పెద్దలేదో చెప్పారని టైం దగ్గరికి వచ్చేస్తే దగ్గరికి వచ్చేసాయండి. అలాగా మోగేస్తున్నాయండి, చూసేస్తున్నాయి దగ్గరికి వచ్చేసి. మళ్ళీ గబగబా అడ్డు చేసేలా నడుతుంటే పెట్టలు ఎప్పుడు మరి పైకి ఎగురుతున్నాయి. ప్రాణం ఉంటుందంటారా? ప్రాణం ఉంటుందా? అక్కడ ఆఫ్ చేశారండి. ఎంతకాలమేమో ఆ పక్కన ఉంది, ఒడ్డు దొరుకుతుందేమని ఆ సైకిల్ అక్కడ వేసి సైకిల్ కాడ మీద నుంచోండి, నేను దిగుతాను అన్నారు. ఆయన ఇలా దిగేటప్పటికీ దుబ్బట్టుకుని దుబ్బుతో పాటు కిందకు లాగేసిందని ప్రభుత్వం వచ్చేసింది. బాబు చాలా అవుతుంది అని మనం దుబ్బట్టుకు ఎలా ఎక్కి పైకి వచ్చేసాడు. దాడి లేదు. ఏమైపోయింది రాత్రి ఇక్కడ? ఏమైపోయింది ఇక్కడ? చూడండి, దేవుడు లేకపోతే, పరిశుద్ధాత్మ తండ్రి లేకపోతే ఏ టైంలోనైనా మనము శాతాన్ని మనం మింగిలేస్తానికి చూస్తాడండి. మరలా కొంత దూరం వెళ్ళాము. వెళితే మరలా అక్కడ ఆపేసి ముళ్ళు, ఒడ్డైన ముళ్ళు, కాళ్ళైన ముళ్ళు, చాలా భయంకరమైన పరిస్థితిలో గీసుకుపోయిన అన్ని కూడా శ్రమ అంటే ఎక్కడో చూడదండి. అక్కడ చూసాం. అతనైతే చాలా శ్రమ పడిపోతున్నాడు, దాన్ని కష్టపెట్టకూడదని. అయినప్పటికీ కూడా వెళ్తుంటే అందరికీ కష్టమే కాదు, మొదలలోంచి వెళ్తుంటేని అలా వెళ్తాం. మళ్ళీ అక్కడ ఆఫ్ చేసి మళ్ళా దిగాడండి. అతనికి వెళ్తాకి మళ్ళీ దిగితే మళ్ళీ తర్వాత వచ్చేసింది. అది బాబా మనం వెళ్ళలేనండి అయ్యారండి, ఎలాగెళ్ళి రాత్రి ఈ నక్కలు చుట్టూ వెనకాల వచ్చేస్తున్నాయి, పెట్టలు చుట్టూ వెళ్ళిపోతున్నాయి. ఏమి చేయము ప్రార్థన సైకిల్ కానించున్నాను. సైకిల్ మీద ఇలా చేతులు ఇస్తాను. వణుకుదడా ప్రభువా, ఇదిగో ఎడంలోనికి ఈ లంకలోనికి నువ్వు ఎందుకు తీసుకొచ్చావో నాయన? నువ్వు తీసుకొచ్చేసావు, మమ్మల్ని చంపేయడానికి ఎక్కడ తీసుకొచ్చావా? నీ సేవకులం ప్రభువా, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావయ్యా? మాకు దారి చూపించావా? అవతలకి వెళ్తానికి ఇలాగ మేము తిరిగి వెళ్ళిపోదామన్నా మాకు దారి లేదు నాయన. ఉందండి, ఎంత కష్టపడి తీసుకొచ్చాడు. ఆ చెరిగర్లని ఇరిచేసి దారి చేసి మరలా ఇటు వెళ్ళాలన్నా అటు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దారి లేదండి. మరి పిల్లరా ఇలా కన్నీటితో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ తండ్రి వచ్చేసారండి. నేను స్తోత్రం కలుగును గాక. అబ్బాయి రండి, నేను తీసుకెళ్తాను. రెండు దిక్కులు తిరిగినా ఇంత తర్వాత వచ్చేస్తుంటే అక్కడ ఏమైందో, అక్కడ ఎంత అవుతుందో నాకు తెలుసు అంటారా? గబాలు ఉరికేశారంటండి పరిశుద్ధాత్మ తండ్రి నాలో ఉండి. రండి, నేను తీసుకెళ్తాను రండి, నేను తీసుకెళ్తాను రండి అని ఈయన పొరుగంట, ఆయన వెనకాల నడకంట సైకిల్ ఎలాగైతే ఒడ్డెక్కించి కొంత దూరం తీసుకొచ్చి మంచినీళ్ళు అడిగారంట. ఆయన ఎక్కడ ఉంటాయి, ఎక్కడో మాదారం తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇప్పించారంట. తాగి జాగ్రత్తగా వెళ్ళమని మన్నా చెప్పి వెళ్ళిపోరంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మన కష్టాలలో, మన నష్టాలలో నమ్మికను పెట్టి ప్రార్థన చేస్తే నీకు అన్ని కూడా దేవుడు తీరుస్తాడు. చూడండి ఎంత అపాయకరమైన పరిస్థితి అక్కడ చూసారా? చూడండి, సామెత అంటారు, ముందుకు వెళ్తే గొయ్య, వెనక్కి వెళ్తే నుయ్య. మరి ఎక్కడికి వెళ్ళాలి? రాత్రి సమయంలో అక్కడ ఉంటే ఈ నక్కలు, ఈ చెట్టులు, భూతాలు కూడా మరి ఉండనివ్వండి. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాగున పిల్లారా వెళ్ళి అప్పుడు పాస్టర్ గారు వస్తలేదు అక్కడ. అయ్యో చెప్పున్నారేంటి అని జనం అందరూ ప్రార్థనకి సన్నిధికి కేకేసుకున్నారంట అందరు. నేను
అప్పుడు 10 అయిపోతుంది, చదివిపోతుంది, గవాలను వెళ్తే మన అందరిని కేకేసుకుని ఆయన పని ఆయన అక్కడ జరిపించుకున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇటువంటి విచిత్రమైన కార్యములు దేవుడు మా జీవితాల్లో ఎన్నో చేశాడండి. మరి అనుభవపూర్వకంగా ఒక్కొక్కసారి ఎప్పుడైనా చెప్పండి, మీరు దేవుడు చేసినవి చెప్పరంటారు పాస్టర్ గారు, నిజమే కదా. ఇవాళ మరి ఈ జరిగిన వర్తమానికి చెప్పాను. ఇది భయంకరమైన పరిస్థితుల్లో మేము మరి ప్రకాశ్ రావు గారు నేను అలాగే వెళితే దేవుడు ఏం చేశాడంటే మరి నాలోనికి వచ్చి అసలు ఎవరైనా గబాలను ఉరికేస్తాం మనం నిజంగా మనలో మనం ఉంటేనే. అమ్మ అయ్యి బాబోయ్ ప్రకాశరావు గారు చుట్టూ ఉరికితే మునిగిపోయాడు, మరి నాకు అసలే ఈత రాదనుకో నేను ఎలా దిగుతాను ఏమండి. దేవుని మహిమ, ఆయన శక్తి మన దగ్గర ఉంది. ఆయన తీసుకెళ్ళటానికి ఆయన మరి లోతు లేకుండా చేశాడండి. లోతు లేకుండా చేసి చక్కగా మరి ఇశ్రాయేలు ప్రజలను 6 నెలల మీద నడిపించినట్టు మాకు అంత లోతుల నుంచి మమ్మల్ని అప్పుడు దాకా ఇంత లోతు వచ్చేసిందండి. అతనికి దుబ్బులట్టుకుని పైకెత్తాడు, తీసుకుని వెళ్ళి అవతల దింపారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఎలా ఉండాలి, మన పరిస్థితి ఎలా ఉండాలి, మనము దేవుని ఎదుట ఆయన ఉంచబడిన పందెము మనము చోటానికి చోటు ఇవ్వకూడదండి, దేవునికే చోటు ఇవ్వాలి. నేను చెప్పేది ప్రియులారా, ఒక వ్యాధి మనకి వచ్చేసి ముదిరిపోయి మంచం మీద ఉన్నామనుకోండి, నేనే ఉన్నాను అనుకోండి, ఎవరినో మీద ఎక్కకూడదు. మరి ఆయన పని నేను చేయనన్నా నిజమే, చేయనందుకు మంచం మీద పెట్టారండి. ఒకసారి ఫోన్ చేయమని బయటకు